రష్యా అధ్యక్షుడు తమ దేశానికి పర్యటనకు వస్తున్నారంటే ఏ దేశమైనా అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. అయితే వాటికి అదనంగా రష్యా ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. పుతిన్ పర్యటనకు చాలా రోజుల ముందే ఆ దేశానికి చెందిన ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ రంగంలో దిగిపోతుంది. అంటే పుతిన్ ఇండియా వస్తున్నాడు అంటే, ఏ దేశమైనా ఆయన వెళ్తున్నాడు అంటే ఒక 1 మంత్ ముందే వాళ్ళు వెళ్ళిపోతారంట ఆ దేశానికి. 1 మంత్ ముందే వెళ్ళిపోయి ఆ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరన్నా అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ వాళ్ళ టీం అక్కడి నుంచి చూసుకుంటారు. పర్యటన ఆద్యంతం భద్రతా ఏర్పాట్ల ప్రణాళికలను అత్యంత ఖచ్చితత్వంతో రచిస్తుంది. 5 అంచెల భద్రత ఆయన చుట్టూ ఏర్పరుస్తారు. దానికి తోడు రష్యా గూఢచార సంస్థ కేజీ ప్రోటోకాల్స్తో స్నైపర్లు, డ్రోన్ ఆపరేటర్లు, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ నిపుణులు, కమ్యూనికేషన్ యూనిట్స్తో కంటికి కనిపించని శత్రు దుర్భేద్యమైన భద్రతా వలయాలను కూడా ఏర్పాటు చేస్తుంది. ఇక పుతిన్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ నుంచి ఎంపిక చేస్తారు. వీరంతా సుశిక్షితులైన కమాండోలు. ఎస్బీబీకి ఎంపిక కావాలంటే 35 ఏళ్ళలోపు వారే ఉండాలి. 180 సెంటీమీటర్ల కన్నా ఎత్తు ఉండాలి. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. ఏ క్షణంలోనైనా పోరాడానికి సన్నద్ధంగా ఉండాలి. విదేశీ భాషలు వచ్చి ఉండాలి. ఈ ఎస్బీపీలో తీసుకునే వారి నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అధ్యక్షుడి పట్ల నిజాయితీగా వ్యవహరిస్తారని పూర్తిస్థాయిలో నిర్ధారించుకున్నాకే వాళ్ళని విధుల్లోకి తీసుకుంటారంట. అంటే ఆయన వ్యక్తిగత ఈ టీం అనమాట అదంతా కూడా.